ఆలోచించి చూస్తే అజామిళుడు అవసాన కాలంలో పుత్రుని కోసం ఉద్దేశించిన విష్ణునామాన్ని పలికి ఆ వైకుంఠపురం చేరుకున్నాడు. అజామిళుని కథ విన్నాక పరీక్షిత్తు, ఈ కథలో యమధర్మరాజు ఆజ్ఞ భ్రష్టమైపోయింది కదా, ఈ విధంగా మరెప్పుడైనా యమదండం విఫలమైన ఉదంతం ఉందా అని శుకుని అడిగాడు. శుకుడు ఇలా చెప్పసాగాడు. మహావిష్ణువు యొక్క భటులచే తిరస్కరింపబడిన యమభటులు తమ ప్రభువైన యముని వద్దకు వెళ్ళి తాము పట్టుకున్న అజామిళుని గురించి చెప్పి, దట్టమైన కర్మబంధాలనన్నింటినీ అదుపు చేసే శాసకులు ఎక్కువైతే శూరులైన వారందరూ మండలేశులైనట్లే కదా, అప్పుడు శాసకత్వం అనేది పేరుకు మాత్రమే మిగులుతుంది కదా. కావున నీవ యొక్కడవ కర్తవు మూడు జగంబులందు సంభావిత భూతకోటి పరిపాకవశంబున శిక్షసేయగా నీవర శాసనంబఖిల నిర్ణయమైతనరారుచుండ నేడీవల గ్రమ్మరింపమరి ఎవ్వడు శక్తుడు ధర్మపాలన. కాబట్టి యమరాజా, పుట్టే ప్రాణికోటి కర్మలు పరిపక్వం చెందినప్పుడు శిక్షించడానికి ముల్లోకాలలోనూ నీవు ఒక్కడివే కర్తవు. ధర్మపాలక, నీ ఈ ఉత్తమ శాసనం అందరికీ శిరోధార్యమై ఉండగా ఇప్పుడు దానిని మరల్చడానికి ఎవడు సమర్థుడు? జై శ్రీకృష్ణ.